హాయ్! హలో! నమస్తే, వణక్కం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సౌజన్య. ఈరోజు మనం నో ఆయిల్, నో స్టవ్ అనే పద్ధతిలో ఒక సరికొత్త పద్ధతిలో టేస్టీగా ఉండే కొబ్బరన్నం ఎలా తయారు చేసుకోవాలో అయితే చూద్దామండి. ఏంటి ఆయిల్ వేయట్లేదు, స్టవ్ ఆన్ చేయట్లేదు. అయినా గూడా ఎంతో టేస్టీగా ఉన్న ఫుడ్ రెడీ అవుతుందా అని అనుకుంటున్నారా? దానిలో అయితే సందేహమే లేదండి. మన ఆడవాళ్ళం అందరం గూడా వీక్‌లో ఒకరోజైనా సరే ఆయిల్ వేయకుండా స్టవ్ ఆన్ చే గంటలు గంటలు స్టవ్ దగ్గర నుంచొని వంటలు చేయకుండా కొంత ఆ స్మెల్ అలా పీల్చుకోవడం అనేది కొంతవరకైనా తగ్గించుకుందాం. అలాగే ఇంటిల్లిపాది హెల్తీగా ఉండడానికి గూడా మనం హెల్తీ ఫుడ్ అయితే ప్రిపేర్ చేయొచ్చండి. ప్రస్తుతం ఉన్న ఆరోగ్య పరిస్థితుల వల్ల ప్రతి కుటుంబం గూడా ఎలాంటి ఫుడ్ తినాలి? మిల్లెట్స్ తినాలా? లేకపోతే కొత్త డైట్స్ ఏదన్నా ఫాలో అవ్వాలనా? అనేది ప్రతి ఒక్క కుటుంబం గూడా ఆలోచిస్తున్న విషయమే. ఫుడ్ విషయం పక్కన పెడితే ఈ రోజుల్లో మళ్ళీ బ్యాక్ టు రూట్స్ అని చెప్పేసి కంచు పాత్రలో వండుదామా? ఇత్తడి పాత్రలా? లేకపోతే మట్టి పాత్రలా? ఇలాంటివి గూడా ఆలోచనలైతే ప్రతి కుటుంబంలోనూ, ప్రతి మహిళ మైండ్‌లోనూ గూడా ఆలోచన అయితే మొదలైంది. కానీ ఎలాంటి పాత్ర వాడుతున్నాం అనేది పక్కన పెడితే, ఎలాంటి ఫుడ్డు తింటున్నాం అనేది ఖచ్చితంగా మనమైతే తెలుసుకోవాలి. ఈరోజు నేను మీకు పోతున్న ఫుడ్డయితే మాత్రం అచ్చం పచ్చి కూరగాయలు, పచ్చితోనే అండి. ఏది స్టవ్ ఆన్ చేయట్లేదు, ఏమీ చేయట్లేదు. హెల్తీగా కొబ్బరన్నం ఎలా తయారు చేసుకోవాలన్నది నేనైతే మీకు చూపించబోతున్నానిప్పుడు. దీనికోసం నేను క్యారెట్ అయితే తురుముకున్నాను. ఇలా కొబ్బరి గూడా తురుముకోవాలండి. ఈ కొబ్బరి తురుముకునేటప్పుడు ఒక చిన్న టిప్. ఈ వైట్‌ది పైకొని పెట్టి తురుముతున్నా అనుకోండి, ఇలా చిన్న ముక్కలుగా అదే ముక్కలు ముక్కలుగా వచ్చేస్తదనమాట. అందుకని చెప్పి ఈ బ్రౌన్ కలర్‌ది పైకి పెట్టేసి అలా ముక్కలు వచ్చిద్దనమాట. ఈ బ్రౌన్ కలర్‌ది పైకి పెట్టి ఇలా తురుముకున్నామంటే చక్కగా కొబ్బరి తురుమయితే చక్కగా అయితే వస్తదండి. ఇలా ఈ కొబ్బరన్నం కోసం కొబ్బరైతే తురుముకుందాము. దీనికోసం ఇంకా కొంచెం కొత్తిమీర, కొంచెం జీడిపప్పు, బాదం పప్పు గూడా తీసుకున్నాను. దీనికోసం నేను మరమరాలైతే తీసుకుంటున్నాను. ఈ మరమరాలు నానబెట్టాలండి. ఒక 5 నిమిషాలుంటే సరిపోతుంది. ఒక 5 నిమిషాలు నానబెట్టుకుందాం. ఇలా అన్ని వాటర్ పోసుకొని ఇలా అయితే నానబెట్టుకుందాం. ఇలా నానిన ఈ మరమరాల్ని ఇలా ఒక ప్లేట్‌లోకైతే తీసుకోవాలి. ఇప్పుడు అసలెలా ప్రిపేర్ చేసుకోవాలన్నది చూద్దాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దీనిలోకే కొబ్బరి, క్యారెట్టు, కొత్తిమీర, ఈ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర పౌడరు, కొంచెం మిరియాల పౌడర్ గూడా వేసుకుంటామండి. పచ్చిమిర్చి తినేయగలము అనుకున్నోళ్ళే తినండి. కానీ నేనైతే పెప్పర్ తీసుకున్నాను. ఇంతేనండి. నేనింకేమి ఎక్స్‌ట్రా ఏమి యాడ్ చేయట్లేదు. ఎలాంటి మసాలా పౌడర్స్ ఇవన్నీ గూడా ఏమి యాడ్ చేయట్లేదు. కరివేపాకు ఉంటే మాత్రం కరివేపాకు గూడా వేసుకోండండి మీరు. కొబ్బరన్నంలో కరివేపాకు మంచి టేస్ట్ అయితే వస్తది. ఇదిగో ఇదంతా కలిసేలాగా ఇలా బాగా తిప్పుకోవాలండి. నేనేమి ఉడకబెట్టట్లేదు. అలాగని ఏమి చేయట్లేదు. ఆయిల్ గూడా వేయలేదు. కానీ ఇదంతా వేసి ఇలా తిప్పిన తర్వాతయితే కలర్ చూస్తే మాత్రం అండి నిజంగా హాఫ్ ఫ్రై అయినట్టే అనిపిస్తది. టేస్ట్ గూడా అలానే ఉంటది. అసలు పచ్చి వాసననేది ఉండదు. అలాగని కలర్ గూడా చాలా చక్కగా మారిపోయిద్దండి. చూడండి. ఇది నిజంగా హాఫ్ ఫ్రై అయినట్టే అయిపోతుందండి. కలర్ గాని, ఏదైనా గాని. టేస్ట్ గూడా మారిద్ది ఖచ్చితంగా. ఇప్పుడు దీనిలోకి ముందుగా తీసుకున్న ఈ మరమరాలనయితే వేసి మొత్తం కలుపుతున్నానండి. ఇలా చక్కగా మొత్తం అంతా కలిసేలాగా తిప్పుకొని ఒక ఒక 5-10 నిమిషాలయితే పక్కన పెట్టేసుకోండండి. అంతే. ఇంక అంతకు మించి మనమేమి ఏం చేయనవసరం లేదు. టేస్ట్ గురించి మీరేమి ఇబ్బంది పడనవసరం లేదు. ఖచ్చితంగా ఇది టేస్టీగానే ఉంటది. చాలా మంది ఇష్టపడతారు గూడండి. ఎలాగో మనమే ప్రిపేర్ జేస్తున్నాం కాబట్టి ఆడవాళ్ళు ఖచ్చితంగా లైక్ చేస్తారు. 1, 2 సార్లు ట్రై చేసి చూడండి. మీరు ఇంట్లో గూడా చక్కగా అయితే తింటారు. ఇంకా ఇలా గిన్నెకి తీసుకోవడమేనండి. నేను ఇది ఇద్దరికొచ్చేలాగా చేశాను. చెప్పా గదా! కరివేపాకుంటే కరివేపాకేసుకోండండి. మాకిక్కడ అమెరికాలో సరిగ్గా కరివేపాకు అపురూపంగా వాడుకోవాలి కాబట్టి, ఏదో 4 ఆకులైతే ఇక్కడ వేస్తున్నాను నేను. ఇలా అయితే చక్కగా మనం హెల్తీగా ఇలా అయితే తయారు చేసుకోవచ్చండి. టేస్ట్ గురించి మీరంత సందేహించిన అవసరం లేదు. ఖచ్చితంగా టేస్ట్‌గానే ఉండిద్ది. అలాగే ఏమేయట్లేదు, ఆయిల్ వేయట్లేదు, ఉడికించట్లేదు, డైజెషన్ ఏదన్నా ప్రాబ్లమ్ అవుద్దా అని అనుకుంటున్నారా? అలాంటిదేమీ ఉండదండి. చక్కగా డైజెషన్ ప్రాబ్లమ్ గూడా చాలా వరకు సాల్వ్ అవుద్ది.
మనకి హెల్తీగా మనం తిన్నాక అనిపిచ్చిద్ది. యెస్, మనం హెల్తీగా తింటున్నాము అనే ఒక ఫీల్ అయితే మాత్రం, గుడ్ ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా వస్తదండి. ఇక నుంచి ఇలాంటి వీడియోస్ కొన్ని చేసుకుందామండి. నెక్స్ట్ వీడియోలో ఇడ్లీ ఎలా తయారు చేయాలో గూడా చూద్దాం. ఇదండి ఈ రోజుటి వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందనే ఆశిస్తున్నానండి. మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.